వీళ్ళ మాట వినరు మంజు. మన స్టైల్లోనే చెప్పించాలి. వీడికి మళ్ళీ స్టార్ట్ చేస్తాను ట్రీట్మెంట్. చెప్పరా? చెప్పు. సార్ చెప్పేస్తాను సార్. ఎవరు చేయమన్నారో చెప్పు. సత్య సార్. నిజం చెప్పు. నిన్ను చేయమని చెప్పింది సత్య అయ్యేనా? అవును సార్, సత్య చెప్తేనే ఇదంతా చేశాను. అన్నే లొంగిపోమ్మని చెప్పాడు సార్, అందుకే లొంగిపోయాను. లేదు సార్, వీడేదో అబద్ధం చెప్తున్నాడు. సత్య గారు అలాంటి పని చెయ్యరు సార్. నువ్వే విన్నావు కదా మంజు. వాడి నోటితోనే వాడే చెప్పాడు. సంబంధం లేని వ్యక్తి పేరు చెప్తే వాడికేమీ లాభం లేదు కదా. ఖచ్చితంగా ఈ విషయంలో సత్య గారికి సంబంధం ఉండదు సార్. ఎందుకంటే లాయర్ కిరణ్మయ్య అంటే ఆయనకి చాలా గౌరవం. నేను సత్య గారు విడిపోకుండా ఉండడానికి ఆవిడ చాలా ప్రయత్నాలు చేసింది. మొన్న కూడా సత్య గారికి పర్సనల్ లాయర్గా జాయిన్ అయింది. అలాంటి ఆవిడ మీద హత్య ప్రయత్నం చేయించాల్సిన అవసరం సత్య గారికి లేదు సార్. సత్యకి అవసరం లేకపోవచ్చు, కానీ మినిస్టర్కి అవసరం ఉందిగా. మినిస్టర్ మీద లాయర్ కంప్లైంట్ ఇచ్చింది కదా. అందుకే మినిస్టర్ చెప్తే ఆ సత్యని చేయించుంటాడు. సో ఏది ఏమైనా సత్యని ఇక్కడికి తీసుకొస్తే అన్ని బయటకొస్తాయి. నువ్వు ఆగు మంజు. ఈ అరెస్ట్ విషయంలో నువ్వు రావాల్సిన పని లేదు. సంధ్య సార్. సత్య, అమ్మా, క్లబ్లో అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు నాన్నా. నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది నాన్నా. ఓ సిఐ గారు, ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? మా ఇంటికొచ్చిన వాళ్ళని గౌరవించడం ఆనవాయితీ. నేను కూడా సేమ్ టు సేమ్. నా స్టేషన్కి ఎవరిని తీసుకెళ్ళినా ఎలా గౌరవించాలో అలా గౌరవిస్తూ ఉంటాను. వెళ్దామా? మీ స్టేషన్కి మీరు వెళ్ళడానికి నా పర్మిషన్ ఎందుకు సార్? నేనొక్కడే వెళ్ళడానికి ఇంత దూరం రాలేదు సత్య. తోడుగా నిన్ను కూడా తీసుకెళ్దామని వచ్చాను. ఓహో, తోడుగా రావడానికి నేను మీ ఫ్రెండ్ని కాదు. కాలర్ పట్టుకొని లాక్కెళ్ళడానికి నేను క్రిమినల్ని కూడా కాదు. మీరేదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు. వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపోండి. వచ్చిన దారినే వెళ్తాను, కానీ వచ్చినప్పుల్లా ఒంటరిగా కాదు, నిన్ను తీసుకునే వెళ్తాను. ఎందుకు సిఐ గారు నన్ను తీసుకెళ్ళడానికి అంత ఎగ్జైట్ అవుతున్నారు? అయినా పోయినసారిలా తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెడితే కామ్గా ఉండడానికి నేనిప్పుడు మామూలు సత్యాని కాదు.